హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ఏ టు జెడ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో కాల్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు కావచ్చు. అలా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు కాల్ మాట్లాడేసి తర్వాత కట్ చేద్దామని చెప్పి స్క్రీన్ కనుక మీరు చూసినట్టయితే మొత్తం స్క్రీన్ అంతా ఆఫ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఎక్కడైనా కట్ చేద్దామన్నా లేకపోతే వేరేది ఏమన్నా చూద్దామన్నా కానీ బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పితే స్క్రీన్ మట్టుకు ఏం కనిపించదు. అలాంటి ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఆ ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎన్ని వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ సెట్టింగ్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చూద్దాం. ఈ సెట్టింగ్ చేయడానికి ఫస్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ వెతకాలంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకే మీరు సింపుల్గా ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్కమింగ్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చు ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఫస్ట్ అయితే వచ్చింది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ అని చెప్పేసి ఉంది కదా, ఇది బై డిఫాల్ట్ ఇలా ఆన్లో అయితే ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ దాన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇది ఇలా ఆన్లో ఉండటం వల్ల ఇక్కడ ఏంటంటే టర్న్ ఆఫ్ ది స్క్రీన్ ఆటోమేటికల్లీ వెన్ యూ ఆర్ హోల్డింగ్ ది డివైస్ టు యువర్ ఇయర్ డ్యూరింగ్ ఈ కాల్ అని చెప్పేసి ఉంది. అంటే మన ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా, దాని పక్కన ఒక చిన్న సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. మన కాల్ రాగానే మనం ఇలా చెవు దగ్గర పెట్టుకుని సెన్సార్ ద్వారా స్కాన్ అయ్యి మన స్క్రీన్ అనేది ఆఫ్ అయితే అయిపోద్ది అనమాట. అందుకే దీన్ని కనుక మీరు ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసి పెట్టుకున్నారంటే ఇంకా సెన్సార్ అనేది మనం చెవు దగ్గర పెట్టుకున్నా కానీ స్కాన్ చేయదు, మన స్క్రీన్ కూడా ఆఫ్ అవ్వకుండా ఆన్లోనే ఉంటుంది అనమాట. చూసారు కదా, చిన్న సెట్టింగ్ ఇది, కానీ ప్రాబ్లం మట్టుకు సాల్వ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఈ సెట్టింగ్ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో తీయాలో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో కింద మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.